అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. దైవశక్తి పట్ల గాఢమైన నమ్మకంతో ముందుకు సాగాల్సిన రోజు ఇది. అనేక రకాల సవాళ్లు, అద్భుతమైన అవకాశాలు ఒకే సమయంలో మీ ముందుకు రాబోతున్నాయి. పరిస్థితులు తారుమారు అవుతున్న ఈ తరుణంలో మీరు ఏకాగ్రతను కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ఈ రోజు లక్ష్యం వైపు అడుగులు వేయాలి. విజయం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు తప్పవు. ఈ మార్పు మీకు తాత్కాలికంగా అసౌకర్యాన్ని కలిగించినా దీర్ఘకాలంలో ఇది శుభదాయకం కానుంది. మీరు కోరుకున్న స్థానం కాకపోయినా ఈ కొత్త వాతావరణం మీ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశమిస్తుంది. ఈ విషయంలో మీ పై అధికారుల సలహాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోండి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు ఈ రోజు లాభాలను అధికంగా పొందుతారు. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం మితంగా వ్యవహరించాలి. ప్రయాణాల వల్ల లబ్ధి కలుగుతుంది. ఇవి కేవలం తీర్థయాత్రలు లేదా విందు వినోదాల కోసం కాకుండా వృత్తిపరమైన ప్రయాణాలైతే మరింత అదృష్టాన్ని అందిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడి కారణంగా శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ఈ రోజు అత్యవసరం. పాత అనారోగ్యాలు ఉన్నవారు మందుల విషయంలో నిర్లక్ష్యం చెయ్యకూడదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఈ వివాదాలు మరింత ముదిరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతవరకు న్యాయపరమైన సలహా తీసుకుని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం ఉత్తమం. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి. ఆకస్మిక వైద్య ఖర్చులు ఆర్థికంగా కొంత భారాన్ని పెంచే అవకాశం ఉంది. అయినప్పటికీ వారి పట్ల మీరు చూపించే శ్రద్ధ మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. నిన్నటి రోజు కంటే ఈ రోజు మీ చేతికి నగదు ప్రవాహం పెరుగుతుంది. అప్పులు తీర్చడానికి లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు మరియు వారి ప్రగతి కోసం అదనపు ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడుపుతారు. అయినప్పటికీ అతిథుల కారణంగా మీరు మీ ముఖ్యమైన పనులను పక్కన పెట్టే ప్రమాదం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఆహార నియమాల పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. పనుల్లో ఆటంకాలు తప్పవు. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవడం, అనవసరమైన అడ్డంకులు ఎదురుకావడం వలన కొంత నిరాశకు గురవుతారు. ఈ ఆటంకాలను ఓర్పుతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు. భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి ఈ రోజు ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇది మీ దాంపత్య జీవితంలో శాంతిని, సంతోషాన్ని పెంచుతుంది. దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. షాపింగ్ కోసం అధిక సమయం కేటాయించడం వలన మీ రోజువారీ పనులకు అంతరాయం కలగవచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటర్వ్యూలలో లేదా పరీక్షలలో ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన కొంత నిరుత్సాహానికి లోనవుతారు. అయినప్పటికీ ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించండి. త్వరలోనే మీకు శుభవార్త వినబడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. బాగా ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఇది పెళ్లి, ఉద్యోగం లేదా సంతానం గురించిన శుభవార్త కావచ్చు. దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా అదనపు శక్తి లభిస్తుంది. మీ భాగస్వామి పట్ల మరింత ప్రేమగా మరియు ఆప్యాయంగా ఉండడానికి ప్రయత్నించండి. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ బంధం మరింత పటిష్టంగా మారుతుంది. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు పెద్ద పదవిని పొందవచ్చు. రాజకీయ లేదా సామాజిక కార్యకలాపాల్లో మీ పలుకుబడి పరుగుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆశించిన విధంగా
లాభాన్ని పొందుతారు. కానీ ఖర్చులు దానికంటే ఎక్కువగా ఉంటాయి. ఆదాయం పెరుగుతున్నప్పటికీ అనవసరమైన లేదా ఊహించని ఖర్చులు మిమ్మల్ని కలవరపెడతాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం ఈరోజు అత్యంత ముఖ్యం. ఉద్యోగస్తులు లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మీ లక్ష్యాలను సాధిస్తారు. తద్వారా కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ శత్రువు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సహోద్యోగులు లేదా పోటీదారులు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి లేదా మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. నమ్మదగిన వ్యక్తులతో మాత్రమే మీ రహస్యాలను పంచుకోండి. మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి సన్నాహాలు ప్రారంభించవచ్చు. కానీ మీరు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేస్తే అది మీకు మంచిది. గృహ నిర్మాణ లేదా మరమ్మత్తు పనులకు అధిక ధనాన్ని వెచ్చించే ముందు దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకోవడం అవసరం. ఉద్యోగస్తులు లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మీ లక్ష్యాలను సాధిస్తారు. తద్వారా కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ శత్రువు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సహోద్యోగులు లేదా పోటీదారులు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి లేదా మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. నమ్మదగిన వ్యక్తులతో మాత్రమే మీ రహస్యాలను పంచుకోండి. మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి సన్నాహాలు ప్రారంభించవచ్చు. కానీ మీరు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేస్తే అది మీకు మంచిది. గృహ నిర్మాణ లేదా మరమ్మత్తు పనులకు అధిక ధనాన్ని వెచ్చించే ముందు దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకోవడం అవసరం. ఉచ్చులో కూరుకుపోయి సమయాన్ని వృధా చెయ్యకుండా జీవిత పాఠాలను అర్థం చేసుకోవడానికి మరియు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాల గురించి అనవసరంగా ఆలోచించడం మానేసి నిర్మాణాత్మకమైన పనుల వరకు దృష్టి సారించండి. మంచి భవిష్యత్తు కోసం మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవచ్చు. కొత్త మార్పులు లేదా మెరుగైన అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారికి ఈ రోజు కొత్త దారులు తెరుచుకుంటాయి. మీరు వ్యాపారానికి సంబంధించి ఎలాంటి తొందరపాటు చూపకుండా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా ఒప్పందాల విషయంలో వివరాలను పూర్తిగా పరిశీలించకుండా ముందుకు వెళ్లవద్దు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మానసిక అస్థిరత కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. ధ్యానం లేదా యోగా సాధన ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ శృంగార జీవితంలో మీరు మీ భాగస్వామితో కొన్ని ప్రత్యేక క్షణాలను గడుపుతారు. మీరిద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లడానికి లేదా ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు పంచుకోవడానికి ఈ రోజు అనుకూలమైనది. మీ డబ్బులు కొంత పోయినట్లయితే మీరు దాన్ని తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. పాత అప్పులు తిరిగి రావడం లేదా ఊహించని ఆర్థిక లబ్ధి కలగడం వంటివి జరగవచ్చు. మొత్తం మీద మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ మీరు ఆరోగ్యకరమైన నిద్ర షెడ్యూల్ను నిర్వహించాలి. సరైన నిద్ర లేకపోవడం వలన రోజంతా అలసటగా మరియు చిరాకుగా ఉంటారు. వ్యాపారంలో ముందడుగు వేస్తారు. మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కొందరికి రక్త సంబంధిత ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనుమానాలు ఉంటాయి. ఆహార అలవాట్లు లేదా పరిశుభ్రత విషయంలో అజాగ్రత్త ఆందోళన కలిగిస్తుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. వ్యాపారంలో నిర్లక్ష్యం చేస్తే కొంత నష్టం ఉండవచ్చు. దీనికి సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా మీ ఉద్యోగులను లేదా భాగస్వాములను పూర్తిగా విశ్వసించడం కంటే వ్యక్తిగతంగా పనులను పర్యవేక్షించడం ఈ రోజు చాలా అవసరం. మీలో కొందరు ఈ రోజు ఆస్తిని కొనుగోలు చేయడానికి డీలర్ను సంప్రదించడం ప్రారంభిస్తారు. భూమి, భవనాలు లేదా ఇతర స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. అయితే అన్ని డాక్యుమెంట్ల పరిశీలన తప్పనిసరి. మీరు విదేశాల నుండి కొంత ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. విదేశీ సంబంధిత వ్యాపారాలు లేదా విదేశాలలో స్థిరపడిన బంధువుల నుండి మీకు సహాయం లభించే అవకాశం ఉంది. మీరు కార్యాలయంలోని సిబ్బంది గురించి కొంచెం ఆందోళన చెందుతారు. వారి అసమర్థత లేదా వారు సృష్టించే సమస్యలు మీకు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ సమయంలో మీరు ఒకరి భావాలను అర్థం చేసుకోవడానికి మరియు గౌరవించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల పట్ల సానుభూతి చూపడం వలన మీరు వారి విశ్వాసాన్ని పొందుతారు. మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు. దీని కారణంగా ప్రవర్తనలో మార్పు ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మరియు ఇతరులతో సున్నితంగా మాట్లాడటం ఈ రోజు చాలా ముఖ్యం. లేదంటే మీ సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు ఉద్యోగం చేసే మహిళలకు, ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్న వారికి తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
పని ఒత్తిడితో పాటు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో సమతుల్యత సాధించడం కష్టమవుతుంది. మీ వ్యక్తిగత జీవితంపై పని ఒత్తిడి ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు తమ ప్రియమైన వారి పట్ల అంకితభావంతో ఉంటారు. కానీ చిన్న చిన్న అపార్థాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని అనుమానించకుండా ఉండండి. విద్యార్థులకు, ముఖ్యంగా పరిశోధన రంగంలో ఉన్నవారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ కృషి, పట్టుదల కొత్త ఆవిష్కరణలకు మార్గం వేస్తాయి. అయితే అనవసరమైన విషయాలపై దృష్టి మరల్చకుండా పూర్తి ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టడం అవసరం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరిన్ని గంటలు కష్టపడవలసి ఉంటుంది. అప్పుడే విజయం తథ్యం. మీరు గతంలో చేసిన పొరపాట్లు లేదా తీసుకున్న తప్పు నిర్ణయాల కారణంగా ఈరోజు కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆ పనుల నుంచి బయటపడటానికి అధిక కృషి అవసరమవుతుంది. మీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొందరు దుష్టులు ప్రయత్నిస్తారు. అప్రమత్తంగా ఉండి అబద్ధాలు వ్యాప్తి చేసేవారి నుండి దూరంగా ఉండాలి. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో రుణాలు తీసుకోవలసి వస్తే వడ్డీ రేట్లను, తిరిగి చెల్లింపు నిబంధనలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఆర్థికంగా మోసపోయే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ లావాదేవీల పట్ల ఈరోజు మరింత జాగ్రత్త అవసరం. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయకుండా చూసుకోండి. పెద్ద మొత్తంలో నగదు బదిలీ చెయ్యాల్సి వస్తే 2 సార్లు సరిచూసుకోవడం మంచిది. కుటుంబ వాతావరణంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులకు లేదా జీవిత భాగస్వామికి మధ్య చిన్నపాటి ఘర్షణ ఏర్పడవచ్చు. మీరు మధ్యవర్తిత్వం వహించి పరిస్థితిని చక్కదిద్దడం ద్వారా ప్రశాంతతను నెలకొల్పవచ్చు. మీ సొంత నిర్ణయాల విషయంలో ఇతరుల జోక్యాన్ని సహించలేరు. దీనివలన కొన్ని సంబంధాలు ఈ రోజు దెబ్బతినే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే క్రమంలో మీరు మీ వారికి బాధ కలిగించకుండా జాగ్రత్తపడాలి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న న్యాయపరమైన వివాదాలు ఈ రోజు మళ్లీ తెరపైకి రావచ్చు. ఈ విషయంలో మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి మరియు మీ న్యాయవాదిని సంప్రదించి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మీరు ఆధ్యాత్మిక చింతనతో కూడిన పనులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శించడం లేదా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన పనులకు బయలుదేరే ముందు మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభదాయకం. మీలో దాగి ఉన్న సృజనాత్మకత ఈ రోజు బయటికి వస్తుంది. కళలు, సాహిత్యం లేదా సంగీతం వంటి రంగాలలో ఉన్న వారికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పాత స్నేహితులను కలవడం ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు లేదా ఉద్యోగ మార్పులకు సంబంధించిన కీలక సమాచారం మీకు అందుతుంది. అయితే వారికి అతిగా హామీలు ఇవ్వకుండా వాస్తవ దృష్టితో వ్యవహరించండి. మీరు దాన ధర్మాలు చేయడం వలన ఈ రోజు మరింత మంచి జరుగుతుంది. పేదవారికి లేదా అవసరం ఉన్న వారికి సహాయం చేయడం వలన మీ కష్టాలు తీరి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని మీరు మీ రోజును ప్రారంభించడం వలన మరింత సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధనతో మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి మార్గం సుగమమవుతుంది. సంకటాలు తొలగిపోతాయి. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.